ఇందిరమ్మలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నిధులు ఇవ్వమంటూ కూడా ఆయన తేల్చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఈ అంశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ పథకాన్ని ఆవిష్కరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ అనే పేరు పెడితే మేము నిధులు ఇవ్వమంటూ కూడా కరాఖండిగా బండి సంజయ్ తేల్చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితే నిధులు ఇస్తాం, కానీ ఇందిరమ్మ ఇళ్ల పేరు పెడితే మాత్రం నిధులు ఇవ్వమను చాలా కరాఖండిగా తేల్చడంతో పాటుగా కొత్త రేషన్ కార్డుల పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వమని చెప్పి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అవసరమైతే మేమే రేషన్ కార్డులు ప్రత్యేకంగా ఇస్తామంటూ కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ రేషన్ కార్డుల ద్వారా ఆ రేషన్ సప్లై అయ్యేటువంటి విషయం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇద్దరు దానికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మీరు దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫోటో మాత్రమే వేస్తే, గతంలో మనం గమనిస్తే నిజామాబాద్ జిల్లాకి పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా ఒక రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎందుకు బండి సంజయ్, ఇక్కడ ఎందుకు మోదీ ఫోటో లేదు, ఇక్కడ ఎందుకు ఎంపీ అరవింద్ కుమార్ ఫోటో లేదు, ఇక్కడ ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఫోటోలు ఎందుకున్నాయి, అధికంగా నిధులు ఖర్చు చేసేది మేము, పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టుగా మేము ఖర్చు చేస్తే అక్కడ ఫలితమేమో బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారంటూ కూడా ఒక రకంగా పెద్ద వార్కే తెరలేపింది నిర్మలా సీతారామన్. తాజాగా ఇప్పుడు మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే రేషన్ కార్డుల్లో కూడా తప్పనిసరిగా కేంద్రానికి సంబంధించి ఆనవాళ్ళు ఉండాల్సిందే, బీజేపీ లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఉండాల్సిందే. దీంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇందిరమ్మ అనే పేరు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి ఆ నిధులను కూడా మేము ఇవ్వమంటూ కూడా కరాఖండిగా చెప్పేశారు. ఒకసారి బండి సంజయ్ ఈ విషయం పైన ఏం మాట్లాడారో చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా ఇవ్వాలి పెడతారు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం, మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై, పేరు మాత్రం కర్రీమేళ బీఆర్ఎస్ చెప్పుకుంటే కాంగ్రెస్ మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళు 30,000 కోట్లు మిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ 30,000 కోట్లు సంవత్సరం లోపలే మిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేసి పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. వీళ్ళు 3 సంవత్సరాల లోపలే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పవాడు కట్టాలి, మనమే కట్టాలి, మనమే పన్నులు వేస్తారు మనకే. కాబట్టి ఆలోచించాలి. నిధులు ఇచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ సొక్కొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే అదేవిధంగా దానికన్నా ముందొచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని, దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు. మీరు మేధావులకు సంబంధించిన కొన్ని ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా
రైట్, సొమ్మొక్కరిది సోకొకరిది. కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్రం తన ప్రమోషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పట్టించుకోకుండా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఫోటోలు వేయడం, వారికి ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెడితే ఇకపైన కేంద్రం నుంచి నిధులు ఇవ్వము అంటూ కూడా బండి సంజయ్ కరాఖండిగా చెప్పుకొచ్చారు. అయితే ఇది ఇప్పుడు ఈరోజు కొత్తగా స్టార్ట్ అయిందేమి కాదు, గతం నుంచి కూడా ఈ రకంగానే వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఈ పథకాలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాయి. అది ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఎవరి ప్రభుత్వంలో కూడా జరిగేటువంటి విషయమే. కానీ కొత్తగా బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పైన కౌంటర్లకి సిద్ధమైపోతోంది. ఎందుకంటే బండి సంజయ్ రకంగా మాట్లాడడం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఒకసారి దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారో, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ కాబోతోంది? అంటే ఇందిరమ్మ పథకానికి చాలా కరాఖండిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ రైతు కూలీలకు ఇచ్చేటువంటి ఆ 12,000 రూపాయలకు సంబంధించి ఆర్థిక సహాయంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా చాలా కరాఖండిగా పేర్లు ఫిక్స్ చేశారు. ఇప్పటికే రేపటి నుంచి ఆ పథకాలు కూడా అమలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కామెంట్స్ ఎలా చూడాలి? ఎస్ మనోజ్, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేయర్ సునీల్ రావు, ఇతర కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇళ్లను ఇస్తున్నాము, దానికి ఇందిరమ్మ పేరు పెట్టడం ఏంటి అని చెప్పి కీలకంగా ప్రశ్నించడం జరిగింది. అలాగే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నాం పేదలందరికీ, ఆ బియ్యానికి సైతం ప్రధానమంత్రి ఆ రేషన్ కార్డు పైన ప్రధానమంత్రి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే, మేమే అవసరమైతే లబ్ధిదారులకి పంపిస్తాము. ఇప్పటికే బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి పాలన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది, ఇది సరైనది కాదు అని చెప్పి మండిపడ్డారు. సొమ్మొక్కరిది సోకొక్కరిది అనేటువంటి రకంగా ఆయన తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డటువంటి పరిస్థితిని గమనించవచ్చు మనోజ్. గతంలో సైతం రేషన్ కార్డుల వద్ద ప్రధానమంత్రి ఫోటోలు లేకుండే ఆ ఫ్లెక్సీలలో ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా లబ్ధిదారులకు అందించాల్సిన పథకాలన్నీ కూడా ఈ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం నుంచి అందించడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే పథకాలన్నీ కూడా ముందుకెళ్తాయి, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు కదా అనేటువంటి కోణంలో ఇప్పటికే కొంతమంది స్పందిస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు మనోజ్. రైట్, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పుకొట్టబోతుంది అంటే ఎప్పటి నుంచో వస్తుంది. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన తర్వాత గతంలో బీఆర్ఎస్ పట్టినప్పుడే కాదు, ఇప్పటి నుంచో కూడా ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే పథకాలు వస్తూ ఉంటాయి. అంతలోనే బండి సంజయ్ రేపు విడుదల కాబోతున్న పథకాలు ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ఎలా చూడాలి? అంటే నిధులు ఇవ్వమని కరాఖండిగా ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాయిస్ గా పరిగణించాలా, లేదంటే బండి సంజయ్ ఇండివిజువల్ గా ఈ వ్యాఖ్యలు చేశారా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోనే, ఆ నిధులతోనే మనది ఫెడరల్ వ్యవస్థ, సహకార వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకి వారి వారి రేషియో ప్రకారం పంపిణీ చేయాల్సిందే. సంక్షేమ అభివృద్ధి ఫలాలని అన్ని మూలలకి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, దానికి తోడ్పడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. రెండు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలుగా చూడాలి. గతంలో సైతం ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కొంతమంది కేబినెట్ మంత్రులు సైతం గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనకి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికి ఇంకా కాంగ్రెస్ నేతలు ఇంకా స్పందించలేదు, ఎలా స్పందిస్తారో అనేది మనం వెయిట్ చేయాల్సిందే మనోజ్. రైట్ చంద్రశేఖర్, సో బండి సంజయ్ వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రేపు 4 కొత్త పథకాలు ఆవిష్కరించబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దాని పథకాలని అమలు చేయబోతోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, దీంతో పాటుగా మరొక రైతు భరోసాకు సంబంధించిన అంశాలు 4 కొత్త పథకాలు అమలు కాబోతున్నాయి. దీంట్లో ఇందిరమ్మ పేరుంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఆపేస్తాం, నిలిపివేస్తామని చెప్తూ ఆయన చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. మరి ఇది కేవలం బండి సంజయ్ మాటగా చూడాలా, ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వమే బండి సంజయ్ ఈ రకంగా మాట్లాడిచ్చిందా, అసలు ఏం జరుగుతుందో కొంత ఆసక్తి నెలకొని? మొత్తం మీద బండి సంజయ్ వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం బండి సంజయ్ ఏం మాట్లాడారనేది. ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద
తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి 4 ఏళ్ళు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా ఇవ్వాలి పెట్టుకోండి. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై పేరు మాత్రం కరీంనగర్ బీఆర్ఎస్ చెప్పుకుంటే కాంగ్రెస్ మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళు 30,000 కోట్లు మిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ 30,000 కోట్లు సంవత్సరం లోపలే మిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేసి పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. వీళ్ళు 3 సంవత్సరాల లోపలే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పవాడు కట్టాలి, మనమే కట్టాలి, మనమే పన్నులు వేస్తారు మనకే. కాబట్టి ఆలోచించాలి. నిధులు ఇచ్చేది అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ సొక్కొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే అదేవిధంగా దానికన్నా ముందొచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని, దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు. మీరు మేధావులకు సంబంధించిన కొన్ని ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.